ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ ముక్తినాయుడు. ఈరోజు 29th మార్చ్ 2025. యాక్చువల్గా ఏదైతే రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీయాలనుకునే వాళ్ళు, అది కూడా ట్రేడింగ్ చేయాలి కంపల్సరీగా అనుకునే వాళ్ళు, త్రీ ఆస్పెక్ట్స్ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాలి. బిగినింగ్ లెవెల్లో బిగినర్స్గా మనకు మొత్తం దీంట్లో ఉన్నటువంటి ఈ మార్కెట్ ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి ఐడియా ఉందా లేదా, దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. మార్కెట్ బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుంది అన్నది బిగినింగ్ స్టేజ్ నుంచి కూడా తెలుసుకోవాలి. తర్వాత సెకండ్ ఇంటర్మీడియటరీ అండ్ మిడిల్ స్టేజ్, దాంట్లో టెక్నికల్స్ మీద మంచి పట్టు సాధించగలగాలి. ఆ టెక్నికల్స్ కూడా సింపుల్ వేలో మనకి మార్కెట్ కావాల్సినటువంటి ఆ సెటప్స్ని ఏ విధంగా నేర్చుకోవాలన్నది. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి మార్కెట్లో మనకి డిసిప్లిన్ ట్రేడింగు, రిస్క్ మేనేజ్మెంటు, లాట్ సైజెస్, సైకాలజీ, దీని మీద మనకి పూర్తి స్థాయిలో మనం ఏ విధంగా నేర్చుకోవాలన్నది, ఈ త్రీ స్టెప్స్లో కూడా మనం ముందుకెళ్ళగలిగితేనే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు, రేపు, మండే రోజు కూడా సెలవు ఉండదు కాబట్టి దీన్ని ఒక సిస్టమేటిక్గా మనం ఏదైతే 2 మెంబర్స్కి నేర్పాలనుకున్నాం దాంట్లో ఆల్రెడీ 1 మెంబర్ జాయిన్, ఇంకొక 1 మెంబర్కి 1-to-1 1-on-1 సెషనే. ఎక్కువ మంది ఫోన్ చేస్తున్నా వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ప్యాషనేట్ అయ్యి ఉండి డెడికేటెడ్గా వర్క్ చేసేవాళ్ళు అయితేనే మనం దీంట్లో తీసుకుంటున్నాం. అందులోనూ ల్యాప్టాప్ కూడా కంపల్సరీగా మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలి. ఉంటే తప్ప మనం అదర్వైజ్ చెప్పలేము. చాలామంది ఫోన్లో చేయడానికి కంట లేకపోతేనేమో కాల్ చేస్తారు కానీ మనం యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆల్రెడీ ఈ మార్కెట్లో 4-5 నెలల నుంచో లేకపోతే ఒక సంవత్సరం నుంచో వర్క్ చేసి ఉంటే తప్ప మనం యాక్సెప్ట్ చేసే పొజిషన్ ఉండదు. నిన్నటి రోజున మనం ఇంట్రాడేలో ఏదైతే నిఫ్టీ మనం ఏదైతే మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఇమీడియట్గా తీసుకుని మనం మార్నింగ్ మార్కెట్ క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత మన స్టూడెంట్స్ ఏదైతే డైలీ ఒక 10,000 20,000 దగ్గర నుంచి 40,000-50,000 వరకు కూడా మనకి ఇంప్లిమెంటేషన్లు అయితే మనం చూస్తున్నాము. ఏదైనా ఉన్నా సరే మార్కెట్లో ఎలా ట్రేడ్ చేస్తామో ఏంటి అన్నది అంతా కూడా మనకి ఈజీగా దీని నుంచి డీటెయిల్గా మనం చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం జోన్స్ని ఐడెంటిఫికేషన్ చేయడం ఎలాగా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గ్రిప్ సాధించగలిగితే దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవచ్చు. మనకు మార్నింగ్ మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాని యొక్క సినారియోని మనం ఏ విధంగా మన డిమాండ్ జోన్ నుంచి మనం ఎక్కడి నుంచి ఎంతవరకు వెళ్తుంది, సప్లై జోన్ ఖచ్చితంగా సప్లై జోన్ ఏ ఏ ప్రైస్ పాయింట్తో పెట్టుకున్నా దేంట్లో పెట్టుకున్నా సప్లై జోన్ నుంచి మళ్ళీ డిమాండ్ జోన్ వరకు లేకపోతే డిమాండ్ జోన్ నియర్ బై వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రతిదీ కూడా అయితే సప్లై జోన్ వరకు, సప్లై జోన్ నియర్ బై వరకు కూడా మనకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సప్లై జోన్ ఉన్నది, అక్కడి నుంచి మనకు మార్కెట్ పడుతుందని తెలిసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ మళ్ళీ డిమాండ్ జోన్ క్రియేట్ చేసేంత వరకు కూడా మార్కెట్ డ్రాస్టికల్ పాలసీ జరుగుతుంది. అదేవిధంగా ఒకే రోజున ఆ డిమాండ్ జోన్ దగ్గర నుంచి మళ్ళీ సప్లై జోన్ క్రియేట్ చేసే వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏ విధంగా వస్తుంది, దీంట్లో నిఫ్టీ ఏ విధంగా చేయొచ్చు, సెన్సెక్స్ ఏ విధంగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సప్లై జోన్ నుంచి మళ్ళీ డిమాండ్ జోన్కి వచ్చేది మళ్ళీ రివర్స్ సైడ్ కూడా మళ్ళీ డిమాండ్ మళ్ళీ సప్లై జోన్ ఏదైతే దాని వరకు కానీ నియర్ బై కానీ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మనం వెయిట్ చేసి దాని నుంచి మ్యాక్సిమం ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఆ సిస్టమ్ ఏంటి, దీనికి సంబంధించినవి అన్నీ కూడా కూలంకుషంగా డీటెయిల్డ్గా ఈ 3 డేస్లోనూ కూడా మ్యాక్సిమం చెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ అలా నెక్స్ట్ 5 డేస్ కూడా మార్కెట్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు కూడా మనం మాట్లాడుకుంటూ మార్కెట్ అయిన తర్వాత దాని అబ్జర్వేషన్ ఏ విధంగా చేసాం, దాని వ్యూ ఎలా చేయగలిగాం చూస్తే 1 వీక్లో మ్యాక్సిమం మళ్ళీ సాటర్డే ఆర్ సండేకి నెక్స్ట్ సాటర్డే సండే కల్లా పర్ఫెక్ట్గా దీంట్లో మనం దీన్ని యొక్క పూర్తి స్థాయి అవగాహన చేసి ప్రాక్టికల్స్ కూడా చేయించి నెక్స్ట్ నుంచి మనం రియల్ మార్కెట్లో ఏ విధంగా తీయాలి, దానికి సిస్టమేటిక్గా డైలీ ఒక 2,000-5,000 రూపీస్ ఇనీషియల్గా మనం ఒక 5 డేస్ నుంచి ఒక 10 డేస్ వరకు మనం అలా చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టెప్లో 5,000-10,000 ఫర్ ద వెరీ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ తోటి మనం ఏ విధంగా చేయొచ్చు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయి, మనం ఎంట్రీ తీసుకున్న దాంట్లో 99% ఎంట్రీ ఎగ్జాక్ట్గా మనం ఎంట్రీ తీసుకోగలిగితే ప్రాఫిట్ ఇమీడియట్గా బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా లాస్ట్లోకి వెళ్ళవలసిన పరిస్థితి ఉండదు. అందుకనే మన క్లాస్ అయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడాను ఎగ్జాక్ట్ ఎంట్రీ ఇవ్వగలుగుతారు. కాబట్టి ఎగ్జిట్లో ప్రాఫిట్లో ఒకవేళ 15,000 20,000 వచ్చింది, 5,000 రూపాయల ప్రాఫిట్కే వాళ్ళు బయటకు వచ్చేసిన సరే మనకి ఎంట్రీ కరెక్ట్గా చేస్తే రేపన్న రోజున ప్రాక్టీస్ ఉన్న తర్వాత ఎగ్జిట్కి కొంచెం టైం వేస్ట్ చేసి మరి కావాల్సినటువంటి ఫ్రూట్ ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సిస్టమేటిక్గా బాగా డెడికేటెడ్గా ఇంట్రెస్ట్గా ఉండి నేర్చుకుంటాను నేను ఒక 5-10 డేస్ కానీ షెడ్యూల్ కానీ చేయగలిగితే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మనం కేటాయించగలిగితే ఖచ్చితంగా ఈ కోర్స్ మీరు హ్యాపీగా
ట్రేడ్ చేసి తర్వాత మీరు కూడా రెగ్యులర్‌గా ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి, బాగా ప్యాషనేట్ అయ్యండి, ఇంట్రెస్ట్ ఉండి, ల్యాప్‌టాప్ ఉండి అన్నీ చేయగలనని ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన సెటప్స్ గానీ, దాని అప్రోచ్ గానీ, దాని టేకింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ కానీ డీటెయిల్‌గా చెప్పడానికైతే అవకాశం ఉంటుంది. థాంక్ యూ. హావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.